క్షమాహృదయంలో కూటమి అధినేతలను మించిన వారు లేరన్న టాక్ వినిపిస్తుంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అధికార యంత్రాంగం కూటమి నేతల్ని, క్యాడర్ని తీవ్ర ఇబ్బందులు పాలు చేశారు. అప్పుడు తమకు అనేక రకాలుగా ఇబ్బంది పెట్టిన వారికి తిరిగి మంచి పోస్టింగులు ఇవ్వడంటూ ఇప్పుడు సాక్షాత్తు సీఎంఓ నుంచి సిఫార్సు లేఖలు వస్తుండటంతో తిరుపతిలో చర్చనీయాంశంగా మారింది. అసలు ఎందుకు అలా జరిగింది? ఏకంగా చంద్రబాబు టార్గెట్గా పనిచేసిన అధికారులను కూడా టీడీపీ నేతలు క్షమిస్తున్నారా? అసలు ఆ సిఫార్సు లేఖలు ఇస్తుందెవరు? ఈ తతంగంపై తమ్ముళ్లలో జరుగుతున్న చర్చేంటి? వాచ్ దిస్ స్టోరీ. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కొంతమంది అధికారులు వైసీపీ ప్రభుత్వ హయాంలో తెగ రెచ్చిపోయారని, ప్రభుత్వ ఉద్యోగులమని మర్చిపోయి వైసీపీ కార్యకర్తల్లా చెలరేగిపోయారన్న ఆరోపణలున్నాయి. చివరకు సీనియర్ నాయకుడైన టీడీపీ అధినేత చంద్రబాబును సైతం ఎక్కడా లెక్క చేయలేదు. వైసీపీ పెద్దలు చెప్పిందే ఆలస్యం. రెచ్చిపోయి మరీ చంద్రబాబును కూడా ఆయన సొంత జిల్లాలో చికాకు పెట్టారు. టీడీపీ కార్యాలయాలను సైతం ఖాళీ చేయించారు. అయితే ఇవేమీ అటు చంద్రబాబుకు కానీ వారి క్యాడర్కు కానీ గుర్తున్నట్లు లేదు. దీంతో గతంలో బదిలీలపై ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారికి తిరిగి తిరుపతిలో అవకాశం ఇవ్వమంటూ సీఎంఓకు లేఖ రాశారట. దాంతో అసలేం జరుగుతుందో అర్థం కాక తెలుగు తమ్ముళ్లు తలలు పట్టుకుంటున్నారు. కుప్పం మున్సిపాలిటీ ఎన్నికలు జరిగినప్పుడు రాష్ట్ర స్థాయిలో అక్కడ జరిగిన గొడవలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. టీడీపీ వేసిన నామినేషన్లు చెల్లకుండా చేశారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఓటర్ల జాబితాలో లేని అనేక మంది ఓటర్లు బయట ప్రాంతాల నుంచి వచ్చి ఓట్లు వేశారని అప్పట్లో వార్తలొచ్చాయి. దీంతో పాటు ఎన్నికల ఇన్ఛార్జిగా పనిచేసిన మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి, ప్రస్తుత ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుని అనేక ఇబ్బందులకు గురిచేశారు. తిరుపతి నగరపాలక సంస్థలో సుదీర్ఘకాలంగా పాతికుపోయిన కేఎల్ వర్మని అప్పట్లో టీడీపీ శ్రేణులు బాహాటంగానే ఎండగట్టాయి. వర్మని కేవలం కుప్పం ఎన్నికల కోసం తిరుపతి నుంచి బదిలీ చేయించుకున్న అక్కడ వైసీపీ నేతలు ఆయన చేత తమకు కావాల్సిన విధంగా పనులు చేయించుకున్నారు. కుప్పం మున్సిపాలిటీలో వైసీపీ గెలుపులో కీలక పాత్ర కేఎల్ వర్మదే అన్న విషయం అక్కడ ఓపెన్ సీక్రెటే. ఆయన పుంగనూరు మున్సిపల్ కమిషనర్ గా పనిచేసినప్పుడు టీడీపీ కార్యాలయం భవన యజమానిని బెదిరించి మరీ ఖాళీ చేయించారన్న ఆరోపణలు ఉన్నాయి. టీడీపీ క్యాడర్ తో పాటు అనేక మందిని ఇబ్బందులకు గురి చేశారంటారు. అలాంటి అధికారిని గత నెలలో తిరుపతి నుంచి బదిలీ చేస్తే ఆయన ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా తిరిగి తిరుపతిలో అవకాశం ఇవ్వమని మున్సిపల్ డైరెక్టర్ తో పాటు సీఎంఓ కార్యాలయం నుంచి తిరుపతి నగర పాలక సంస్థ కమిషనర్ కు లేఖ వచ్చిందట. రేపో మాపో తాను తిరిగి తిరుపతి కార్యాలయంలో ప్రత్యక్షం అవుతానని, తనను ఎవరు ఏమీ చేయలేరని అంటున్నారట పెద్దిరెడ్డి అనుచరుడిగా ముద్ర ఉన్న కేఎల్ వర్మ. అదే కార్యాలయంలోని మేనేజర్ చిట్టిబాబు, డిఈ విజయ్ కుమార్ రెడ్డిలు కూడా బదిలీ అవ్వగా వీరికి కూడా తిరిగి తిరుపతిలోనే పోస్టింగ్ ఇవ్వమని మున్సిపల్ డైరెక్టర్ నుంచి సిఫార్సు రావడంతో అసలు ఏం జరుగుతుందో అంతు పట్టడం లేదని తెలుగు తమ్ముళ్లు వాపోతున్నారు. వారిద్దరు కూడా గత 5 సంవత్సరాలు తిరుపతి నగర పాలక సంస్థల్లో అన్ని తామై నడిపించారని, మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి చెప్పిందే ఆలస్యం అన్నట్లు అడ్డుగోలుగా చక్రం తిప్పారని, భూమన అక్రమ వ్యవహారాలకు సంబంధించిన వ్యవహారాలన్నీ ఆ ఇద్దరే నడిపారని అంటారు. ప్రభుత్వం మారగానే తెలుగు తమ్ముళ్లు ఫిర్యాదులు చేయడంతో వారిని బదిలీ చేయగా ఇప్పుడు వారిని తిరిగి తిరుపతి రప్పించుకోవడానికి ఎవరు పావులు కదుపుతున్నారో అర్థం కాక టీడీపీ క్యాడర్ తెగ చర్చించుకుంటుంది. ఇక గతంలో టీడీఆర్ బాండ్ల వ్యవహారంలో కీలక పాత్రధారిగా ఉన్న ఓ టౌన్ ప్లానింగ్ అధికారిని కూడా తుడా కార్యాలయానికి తీసుకురావడానికి అతని సామాజిక వర్గానికి చెందిన మాజీ తుడా చైర్మన్ తెగ ప్రయత్నాలు చేశాడట. గతంలో ఎవరైతే ఆ అధికారిపై ఫిర్యాదులు చేశారో వారి ద్వారానే తిరిగి రప్పించడానికి ప్రయత్నాలు చేస్తున్నారట. కుప్పం నగర పంచాయతీకి సంబంధించి మున్సిపల్ కమిషనర్గా చిట్టిబాబు, స్పెషల్ ఆఫీసర్గా కేఎల్ వర్మ పనిచేసిన సమయంలోనే ఎన్నికలు జరిగాయి. ఈ సందర్భంగా ఎన్నికల వ్యవహారాన్ని మొత్తం వీరిద్దరే నడిపించారు. గెలిచిన వారు ఓడిపోయినట్టుగాను, ఓడిన వారు గెలిచినట్టుగాను రికార్డులు మార్చారని వారి మీద ఆరోపణలు కూడా ఉన్నాయి. అయితే వీళ్ళిద్దరిని కాపాడడానికి ప్రయత్నిస్తున్నదెవరు? సీఎంఓ వరకు వీరు వెళ్లడానికి సహకరించిందెవరు? ఈ విషయం మీదనే ఇప్పుడు తిరుపతిలో చర్చ నడుస్తోంది. మరోవైపు
మరోవైపు కుప్పం తెలుగు తమ్ముళ్ళైతే వీరిద్దరి పేరెత్తితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమను అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టిన ఈ వ్యక్తులకు ఎవరు సిఫార్సు లెటర్ ఇస్తున్నారో అని తిట్టిపోస్తున్నారు. తమ ఆరోగ్యం సరిగా లేదని సాకు చూపి అమలాపురం, బాపట్ల నుంచి వారిద్దరూ తిరిగి తిరుపతిలో పాగా వేయడానికి చూస్తుండటం హాట్ టాపిక్ గా మారింది. అడ్డుగోలు అధికారులు, వైసీపీకి అనుకూలంగా పనిచేసిన అధికారులకు కీలక పోస్టింగులు ఇప్పించడానికి ఎవరు ప్రయత్నిస్తున్నారనే అంశంపై తిరుపతి కూటమిలో తీవ్ర స్థాయిలో చర్చ నడుస్తుంది. స్థానికంగా కొందరు నారాయణ సంస్థల ఉద్యోగులు లాబియింగ్ చేస్తున్నారని, వారికి వైసీపీ నాయకులతో వ్యాపారాలు ఉన్నాయని, అందుకే ఈ వ్యవహారం నడిపిస్తున్నారని టీడీపీ నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా అలాంటి అధికారులు తిరిగి తిరుపతి వస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని తమ్ముళ్లు హెచ్చరిస్తున్నారు. ఈ వ్యవహారం ముందు ముందు ఏ మలుపులు తిరుగుతుందో చూడాలి.